హలో అండి, నా పేరు డాక్టర్ వివేక్ అతనూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, కశ్యప్ హాస్పిటల్స్. ప్రెసెంట్ మనం ఇవాళ మాట్లాడుకునే టాపిక్ వచ్చేవాడికి, ఇప్పుడు రైతుల సీజన్ కాబట్టి, వరి నాటుల సీజన్ కాబట్టి స్నేక్ బైట్, పాము కాటు గురించి ఒక 3 విషయాలు చెప్తాను. ఈ పాము కాటులు 2 రకాలు ఉంటాయి. ఒకటి రక్త బలహీనత పరిచే పాము కాటులు, ఇంకోటి నరాల బలహీనత పరిచే పాము కాటులు. ఏ పాము కాటు అయినా ముఖ్యంగా 3 పాటించాలి. పాము కరిచిన వెంటనే కంగారు పడకుండా పేషెంట్ని ఎక్కడ కాలు మీద కరిచినా, చేయి మీద కరిచినా ఆ భాగాన్ని కదల్చకుండా చూసుకోవాలి. 2, గట్టిగా తాడులు కట్టేసి కాళ్ళకి రక్త సరఫరా ఆపేయకుండా చూడాలి. 3, గంటు, ఎక్కడైతే పాము కట్టు కరిచిన వెంటనే గంటు పెట్టేసి ఆ విషం తీద్దామని ఎప్పుడూ ట్రై చేయొద్దు. ఎందుకంటే అది ఫర్దర్గా కండరాలని డ్యామేజ్ చేసి ఆ విషం ఇంకా వేగంగా సోకిద్ది. సో మన పాము కాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఒక కర్ర కానీ ఒక కాడ కానీ ఏమన్నా దొరికితే ఆ కాలుకి కానీ చేతికి కానీ అడ్డంగా కానీ నిలువుగా కానీ పెట్టి దానికి తాడేసి లైట్గా కట్టాలి. మరీ గట్టిగా కట్టకూడదు. ఎంత లైట్గా అంటే మన వేలు ఆ తాడు కింద నుంచి వెళ్ళాలి. సో ఇమీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. నెక్స్ట్ అది చేసిన వెంటనే హాస్పిటల్కి వేగంగా తీసుకురండి. సో నెక్స్ట్ వీడియోలో మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఏం చేస్తాం అనేది చెప్తాను. దయచేసి ఫాలో అవ్వండి.